గౌరవించే పౌరురాలుగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానన్నారు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నానన్నారు. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తానని ఘాటుగా నోటీసుపై స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. నోటీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఈడీ విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్ లోని కవిత నివాసం వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్కడ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని ఇంటి లోపలికి అనుమతించడం లేదని సమాచారం. ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. కవిత అరెస్ట్ తప్పదా, ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై చర్చించుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారనేది బీఆర్ఎస్ వర్గాల అటాక్.